హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మూన్ టారో. సో ఈరోజు వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్, మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అండ్ మీరు మీ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారో కూడా చూద్దాం. ఇవి మీ ఎనర్జీస్, ఇవి మీ పర్సన్ ఎనర్జీస్. సో మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారా లేదా అండ్ రీయూనియన్ చేస్తారా లేదా, మీతో మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారా లేదా, రీయూనియన్ ఉందా లేదా, మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూద్దాం ఈ వీడియోలో. అండ్ ఇది అందరికీ వర్తిస్తుంది, మేల్ ఫీమేల్, మ్యారీడ్, ఎక్స్ట్రా రిలేషన్స్, లవర్స్, అన్మ్యారీడ్. సో అందరూ చూడొచ్చు. మీ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేసినా, సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా, మాట్లాడకపోయినా, అవాయిడ్ చేసినా, ఇగ్నోర్ చేసినా, సో అందరికీ వర్తిస్తుందండి. మీ పర్సన్ నేమ్ని మనసులో అనుకుని వీడియో చూడండి, ఓకేనా? సో ఫస్ట్ చూద్దాం మీ పర్సన్ ఏమనుకుంటున్నారు. యూనివర్స్, మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి? మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి? మీ పర్సన్కి చాలా ఈగో, యాటిట్యూడ్ ఎక్కువ అండి. చాలామందికి కూడా మైండ్ గేమ్ ఆడుతుంటారు మీ పర్సన్. మైండ్ గేమ్ ఏంటి అంటే వాళ్ళు తగ్గరు, ఎప్పుడు మీరే తగ్గాలి అలా ఉంటారనమాట. ఎప్పుడు మీరే వాళ్ళని బెతంలాడాలి, ఎప్పుడు మీరే ముందు మెసేజ్ చేయాలి, ముందు మీరే కాల్ చేయాలి, మీరే బెగ్గింగ్ చేయాలి, మీరే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఎప్పుడు కూడా ఇదే తిరుగుతూ ఉంటుంది. ఎప్పుడు కూడా వాళ్ళు ఏంటంటే వాళ్ళు చేస్తారు కానీ ఎక్కువగా మీరు చేయాలి, మీరే ఎఫర్ట్స్ పెట్టాలన్నట్టుగా చూస్తారనమాట. వాళ్ళు ఏంటో సీఎం పిఎం లాగా ఫీల్ అయిపోతూ ఉంటారు. అంటే మెసేజ్ చేయడానికి ఏంటో మీకు టైం ఇవ్వడానికి అంత సీఎం పిఎం లెవెల్లో చేస్తుంటారనమాట. అంటే మీకు కూడా అనిపిస్తుంది నేను లవ్ చేసింది సీఎం నా పిఎం నా అని. అంటే ఎందుకంటే వాళ్ళు నార్మలే మీలాగే, బట్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఇచ్చే టైం మాత్రం సీఎం పిఎం లెవెల్లో ఉంటుంది అనమాట. కొంతమందికి ఇది వర్తిస్తుంది, ఓకేనా? అంటే అలా చేస్తారు కొంతమంది. ఆ యాటిట్యూడ్ కానీ, ఆ యాటిట్యూడ్ లెవెల్ కానీ, అసలు మనం ఇష్టపడుతున్న వాళ్ళ సెలబ్రిటీనా లేకపోతే నార్మల్ కామన్ పర్సన్నా అన్నట్టుగా అలా ఉంటుంది అనమాట. వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి వర్క్ ఉంటుంది, బట్ వాళ్ళు ఏంటంటే కొంతమంది మైండ్ గేమ్ ప్లే చేస్తూ ఉంటారు అనమాట. అంటే కొంతమంది ఏం చేస్తుంటారంటే మీకు రిప్లై ఇవ్వకుండా లేట్ చేస్తుంటారు, మాట్లాడకుండా టైం తీసుకున్న తర్వాత మాట్లాడతారు. అంటే ఆ తర్వాత అంతా మీరు వాళ్ళ గురించి ఆలోచించాలి, ఎందుకు ఆ మెసేజ్ చేయలేదు, ఎందుకు రాలేదు అంటే వాళ్ళ మైండ్లో మీ మైండ్లో వాళ్ళే తిరుగుతూ ఉండాలన్నమాట. అదొక సైకోయిజం. కొంతమంది ఇలా చేస్తూ ఉంటారు, ఓకేనా? సో ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఎమోషనల్గా మీరు ఎంత సఫర్ అవుతున్నారని అది ఆలోచించకుండా ఎప్పుడు మీ మైండ్లో వాళ్ళు తిరగాలి, ఎప్పుడు మీరు వాళ్ళ గురించి ఆలోచించాలి అని మైండ్ గేమ్ ఆడుతూ ఉంటారు. చూసుకోండి, మైండ్ గేమర్స్ కూడా ఉన్నారనమాట. సైలెంట్గా ఉంటారు, బట్ వాళ్ళకి ఇష్టం అనేది ఉంటుంది, బట్ ఎక్కడో వాళ్ళు మీ గురించి ఆలోచించాలి. అది ఇష్టంతో అయినా సరే అది భరించే మీకు తెలుస్తుంది. ఆ టైం విలువ, ఆ బాధ వాల్యూ మీకు తెలుస్తుంది కదా. వాళ్ళకి ఏముంది, మీరు తలుచుకుంటూ పదే మెసేజ్ చేస్తా ఉంటే వాళ్ళు హ్యాపీగానే ఫీల్ అవుతారు, బట్ అలా ఎదురు చూడాలంటే మీకు కష్టంగా ఉంటుంది. సో మైండ్ గేమర్స్ మీ పర్సన్స్లో కొంతమంది. ఇది ఎవరికి వర్తిస్తే వాళ్ళు తీసుకోండి ఈ మాటని, ఓకేనా? సో ఇక్కడ పేజ్ ఆఫ్ వ్యాండ్స్. ఇక్కడ మీ పర్సన్ మీరు జాలీగా బయటికి వెళ్ళడం, లేకపోతే సరదాగా ఒకే రూమ్లో గడపడం, ఇలాంటివి మీ పర్సన్ మళ్ళీ గుర్తు చేసుకుంటున్నారు. మీతో రొమాంటిక్ డేట్ ఏదైతే గడిపారో అది గుర్తు చేసుకుంటున్నారు. సో అలా మళ్ళీ మీతో గడపాలనిపిస్తుంది ఈ పర్సన్కి. ఈ పర్సన్ డిసైడ్ అయిపోయారు మీతో రీయూనియన్ అవ్వాలని. ఈ పర్సన్ ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే పర్సన్ అండి. ఇక్కడ మీ పర్సన్ మీకు కమిట్మెంట్ కూడా ఇవ్వకపోవచ్చు. కొంతమంది ఫ్యామిలీ ఇక్కడ దీర్ఘంగా ఆలోచిస్తున్నారు మీ పర్సన్. మీరా థర్డ్ పర్సనా, మీరా ఫ్యామిలీయా అని ఈ పర్సన్ ఏంటంటే రెండు పక్కల ఆలోచిస్తున్నారు. అన్మ్యారీడ్ లవర్స్ అయితే, అంటే అన్మ్యారీడ్ అయితే మీరు లవర్స్ అయి ఉంటే కనుక మీ పర్సన్ మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వట్లేదు. అది కూడా ఫ్యామిలీ వల్ల. మీ పర్సన్ ఫ్యామిలీకి ఎదురు చెప్పే పర్సన్ కాదు, అండ్ ఫ్యామిలీని నొప్పించే పర్సన్ కాదు. ఎక్కువగా ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇస్తారు, సొసైటీకి ఇంపార్టెన్స్ ఇస్తారు. సో సొసైటీలో ఫేమ్ ఉన్న పర్సన్, లేదా సొసైటీని ఎదిరించలేరు, ఫ్యామిలీని ఎదిరించలేరు. సో దట్స్ వై ఈ పర్సన్ ఏంటంటే మీకు కమిట్మెంట్ ఇవ్వలేరు. అండ్ ఎక్స్ట్రా రిలేషన్స్ అయినా సరే ఫస్ట్ వాళ్ళ ఫ్యామిలీని చూసుకుంటారు. అండ్ ఎవరైనా ఇంకా మ్యారీడ్ వాళ్ళు అయితే థర్డ్ పార్టీకి, మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయినా మధ్యలో ఉన్న థర్డ్ పార్టీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు. మీరే థర్డ్ పార్టీ సిచ్యువేషన్, అంటే వాళ్ళకి వైఫ్ హస్బెండ్ ఉంటే మీరు వేరే పర్సన్ అయితే కనుక వాళ్ళ ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారనమాట. మ్యారీడ్ వాళ్ళు అనుకోండి, వేరే వాళ్ళ మాటలో, ఫ్యామిలీలో మీరు కాకుండా వేరే వాళ్ళ మాటలు వినడము, వాళ్ళ పేరెంట్స్ మాటలు వినడము, అట్లా మిమ్మల్ని వాళ్ళ సిస్టర్స్ మాట వినడం, అట్లా మిమ్మల్ని దూరం చేస్తూ ఉంటారనమాట. వాళ్ళ మాటలు, వీళ్ళ మాట, వాళ్ళ ఫ్యామిలీ మాటలు, పుట్టింటి వాళ్ళ మాటలు విని మ్యారేజ్ వాళ్ళకి ఇది పుట్టింటి వాళ్ళ మాటలు విని, వాళ్ళ చెప్పుడు మాటలు విని మిమ్మల్ని దూరం చేసుకుంటూ ఉంటారు. సో ఏమైనా సరే ఎదుటి వారి మాటలకి వేరే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తారు. మిమ్మల్ని కాదని
మిమ్మల్ని హేట్ చేసే వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు ఈ పర్సన్. సో అలా చేశారు కొన్ని సిచ్యువేషన్స్ని, వాళ్ళు అలా చేసేలా చేశాయి కొన్ని సిచ్యువేషన్స్. సో అలా చేయడం వల్ల ఏంటంటే మీరు చాలా బాధ అయితే తీసుకున్నారు. ఇక్కడ మీ పర్సన్ ఆలోచిస్తున్నారు, ఇప్పుడు మీరా థర్డ్ పార్టీయా, మీరా ఫ్యామిలీయా, లేకపోతే మీ మధ్య జరిగిన గొడవని మర్చిపోవాలా, మళ్ళీ మీతో కలిసిపోవాలా అని కూడా ఆలోచిస్తున్నారు ఏదైనా గొడవలు జరుగుంటే. ఇక్కడ ఆల్రెడీ డైవర్స్ అయిన వాళ్ళు, సెకండ్ మ్యారేజ్ వాళ్ళు, డైవర్స్ కేసు నడుస్తున్న వాళ్ళు, మీ పర్సన్ మిమ్మల్ని డైవర్స్ కూడా అడుగుతూ ఉండొచ్చు. సెకండ్ మ్యారేజ్ వాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నారు. సింగిల్ పేరెంట్ వాళ్ళు, హస్బెండ్కి దూరంగా ఉన్న వాళ్ళు, మ్యారేజ్ అయ్యి కూడా. సో అట్లా విడోస్ కూడా అందరూ కనిపిస్తున్నారు. ఓకేనా? సో మ్యారీడ్, అన్మ్యారీడ్, సో అందరూ ఉన్నారు. సో మీ పర్సన్ ఏంటంటే ప్రస్తుతానికి సైలెంట్గా ఉన్నారండి. సొసైటీకో, ఫ్యామిలీకో, దేనికో భయపడుతున్నారు. థర్డ్ పార్టీకో కొంత భయాలు ఉన్నాయి వీళ్ళకి. సో భయాల వల్ల ఏంటంటే ఇక్కడ మీ పర్సన్ మీకు ఏం చెప్పారంటే, ఇక నువ్వు నేను కలవద్దు, విడిపోదామని కొంతమందికి ఇలా కూడా చెప్పారు. నీకు నాకు సంబంధం లేదు, విడిపోదాం అన్నట్టుగా కూడా ఈ పర్సన్ మీతో చెప్పి ఉండొచ్చు. ఇక్కడ పోలీస్ కేసులు, గొడవలు, కోర్టు కేసులు, మనీకి సంబంధించి, డైవర్స్కి సంబంధించి, లేదా ఏదైనా మీ ఇద్దరికి మీకు సంబంధించిన గొడవల వల్ల పోలీస్ కేసులు, కోర్టు కేసులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ ఎవరిని వాళ్ళు, మీ పర్సన్ ఏంటంటే ఫస్ట్ వాళ్ళ సుఖాన్ని వాళ్ళు చూసుకుంటారండి. అంటే ఫస్ట్ వాళ్ళకి సొసైటీలో చెడ్డ పేరు రాకుండా వాళ్ళకి ఏది సౌకర్యంగా ఉంటుందో అది చూసుకుంటారు వాళ్ళు ఫస్ట్. అలా చేయడం వల్ల ఏంటంటే వాళ్ళ నమ్ముకున్న మీరే ఎంత హర్ట్ అవుతున్నారనేది వాళ్ళు చూడలేదన్నమాట అప్పుడు. సో ఇప్పుడైతే మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు, బట్ మీ పర్సన్ చాలా ఈగో, యాటిట్యూడ్ ఎక్కువ ఉన్న పర్సన్. కానీ మీతో మాత్రం ఇలాంటి పర్సన్ ఏమనుకున్నారంటే, వెళ్ళిపోయిన పర్సన్ కొంతమంది మాత్రం తిరిగి రావాలని అయితే ఆలోచిస్తున్నారు, అనుకుంటున్నారు. ఎందుకంటే రావాలని ఉంది వాళ్ళకి. సడన్గా యాక్షన్ తీసుకుంటారండి మీ పర్సన్. ఎందుకంటే మీ పర్సన్కి ప్రేమ ఉంది, ఈగో వెనకాల ప్రేమ కూడా ఉంది. ఓకేనా? ఈగో ఎంత చూపిస్తున్నారు అది మైండ్ గేమ్ అండి, అంతే. మీరు వాళ్ళ గురించి పరితపించిపోవాలి, వాళ్ళ గురించి బాగా ఇదైపోవాలి, వాళ్ళ ఆలోచన మీరు ఎప్పుడూ ఉండాలి. ఇది ఒక ట్రిక్ అన్నమాట. సో అలా చేస్తూ ఉంటారు ఈ పర్సన్. బట్ ఈ పర్సన్ ఏంటంటే యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు. బట్ యాక్షన్ తీసుకునే ముందు మీకు ఎందుకు లేట్ అవుతుంది అంటే, పాస్ట్లో జరిగిన గొడవలు మళ్ళీ రిపీట్ కాకుండా ఉండడానికి కొంచెం టైం తీసుకుంటున్నారు వీళ్ళు. ఓకేనా? అంటే పాస్ట్లో మీరు ఏదైనా మిస్టేక్ చేస్తుంటే కనుక అది రిపీట్ కాకుండా ఉండడానికి కొంచెం టైం తీసుకుంటున్నారు. అంటే ఫ్యామిలీని కూల్ చేయడానికో, లేకపోతే ఎవరో ఒకరిని మభ్య పెట్టడానికి, అంటే థర్డ్ పార్టీకో, ఫ్యామిలీకో, లేకపోతే మిమ్మల్ని ఈ గొడవలు కొంచెం సద్దు మరిగినాక, ప్రశాంత వాతావరణం వచ్చినాక అప్పుడు యాక్షన్ తీసుకుంటారనమాట. ఈ పర్సన్ మనసులో అయితే యాక్షన్ తీసుకోవాలని తీసుకుంటారు. ఎందుకంటే మీ మీద ప్రేమ ఉంది అండ్ ఈగో కూడా ఉందండి. ఈగోతో కూడిన ప్రేమ అంటారు కదా, సో అలా అనమాట. మీరేం ఆలోచిస్తున్నారు చూద్దాం. యూనివర్స్, మా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు, మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి వాళ్ళ పర్సన్స్ గురించి. కొంతమంది మూవ్ ఆన్ అయిపోవాలనుకుంటున్నారు, ఇష్టం ఉన్నా సరే మూవ్ ఆన్ అయిపోవాలనుకుంటున్నారండి కొంతమంది మాత్రం చూస్తున్న వాళ్ళలో. బట్ కొంతమంది అనుకోవట్లేదు, అందరూ అనుకోవట్లేదు. కొంతమంది మాత్రం నాకు ఈ పర్సన్ వద్దు అని మూవ్ ఆన్ అయిపోవాలనుకుంటున్నారు. బట్ కొంతమంది అయిపోలేకపోతున్నారు. అయిపోయిన వాళ్ళ సంగతి ఓకే, మూవ్ ఆన్ అయ్యారు, ఈ పర్సన్ ఇలాంటి వారని ఓకే అవ్వాలనుకుంటున్నారు, రెడీగా ఉన్నారు. బట్ కొంతమంది ఏంటంటే అవ్వలేదు ఇంకా. ఎందుకంటే వాళ్ళకి ఇంకా డిప్రెషన్లోనే ఉన్నారు, ఇంకా ఏడుస్తూనే ఉన్నారు, ఇంకా ఏంటంటే ఇంకా బాధలోనే ఉన్నారు. ఇంకా మీ పర్సన్ కాల్ మెసేజ్ కోసం పడిగాపులు కాస్తున్నారు, ఎదురు చూస్తున్నారు, వెయిట్ చేస్తున్నారు యాక్షన్ తీసుకోవడానికి. మీరైనా యాక్షన్ తీసుకోలేదా, వాళ్ళైనా తీసుకోవడానికి వాళ్ళైనా తీసుకుంటారేమో అని చూస్తున్నారు అనమాట. ఇక్కడ మీ పర్సన్ కాల్ మెసేజ్ కోసం, యాక్షన్ కోసం చాలా ఎదురు చూస్తున్నారండి. ఓకేనా? ఇంకా ఈ రిలేషన్లో ఉండాలని ఉంది. కొంతమందికి అయితే మీ పర్సన్ని మ్యారేజ్ చేసుకోవాలని ఉంది. అన్మ్యారీడ్ వాళ్ళైతే, మ్యారీడ్ వాళ్ళైతే మీ పర్సన్తోనే మీరు కలిసి ఉండాలనుకుంటున్నారు. ఎక్స్ట్రా రిలేషన్ అయినా సరే మీ పర్సన్తో మీరు లైఫ్ లాంగ్ ఉండాలనుకుంటున్నారు. మ్యారీడ్ వాళ్ళు ఏంటంటే పిల్లలు ఉన్నారు, ఫ్యామిలీ పాడైపోతుంది, పిల్లల కోసం, సొసైటీ కోసం మీరు ఉండాలనుకుంటున్నారు. ఎక్స్ట్రా రిలేషన్స్ ఏంటంటే ఒకరికి కమిట్మెంట్ ఇచ్చాం కాబట్టి ఇంకా మనసులో వేరే వాళ్ళని తేలేక వీళ్ళనే ఉంచుకోవాలి, ఇలానే వీళ్ళకి ఆ స్థానం ఇవ్వాలి అని, హస్బెండ్ వైఫ్ స్థానాన్ని వీళ్ళకే ఇవ్వాలి, వీళ్ళతోనే లైఫ్ లాంగ్ ఉండాలని మీరు కమిట్మెంట్ ఈ పర్సన్కి ఇచ్చుకున్నారు. అన్మ్యారీడ్ వాళ్ళు అయితే కమిట్మెంట్ కోసం చూస్తున్నారు. ఓకేనా? సో ఇంకా ఏది ఈ పర్సన్తో వర్కౌట్ కాదు అనుకున్న కొంతమంది, ఏ రిలేషన్లో ఉన్న వాళ్ళు మాత్రం కొంతమంది మూవ్ ఆన్ అయిపోవడం ట్రై చేస్తున్నారు. బట్ కొంతమంది అయితే ఇంకా ఈ రిలేషన్ కోసం వెయిట్ చేస్తూనే ఉన్నారు. కొంతమందికి గొడవలు జరిగాయండి, బట్ ఇప్పుడు ఏం చేయలేక సైలెంట్గా ఉన్నారు. మీ పర్సన్తో కొంతమందికి ఫిజికల్ కనెక్షన్ కూడా ఉంది. సో మీ పర్సన్ అంటే మీకు చాలా ఇష్టం. కొంతమంది మాత్రమే మూవ్ ఆన్ చూస్తున్నారు, కానీ చాలామంది మాత్రం ఇంకా మీ పర్సన్ మీద చాలా ప్రేమ ఉంది, ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయారు. మీ పర్సన్ లేకుండా మీరు బతకలేరు, ఉండలేరు, అంతగా ఈ పర్సన్కి ఎడిక్ట్ అయిపోయారు.
సో మీ పర్సన్ మీద ఫిజికల్గా కూడా మీ పర్సన్తో మీరు కనెక్ట్ అయిపోయారు, ఇంటిమెన్సీ ఉంది, చాలా మీ పర్సన్తో మీకు రొమాంటిక్ ఫీలింగ్స్ ఉన్నాయి, ప్రేమ ఉంది, ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయారు. సో దానివల్ల ఏంటంటే ఈ పర్సన్ని మర్చిపోలేకపోతున్నారు. ఇప్పుడు కొంచెం సైలెంట్గా ఉన్నారు, ఎందుకంటే మీ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేయడం వల్లనో లేకపోతే మీరు కాల్ చేస్తున్నా కట్ చేస్తున్నారు, ఇంకా వాళ్ళ వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు, మీరు చేసిన ఉపయోగం లేదనుకుని మీరు సైలెంట్గా ఉన్నారు అంతే. బట్ వాళ్ళ యాక్షన్ కోసం మీరు చూస్తున్నారు, వాళ్ళ కాల్ మెసేజ్ కోసం మీరు ఎదురు చూస్తున్నారు. సో డెఫినెట్లీ ఒక డిసిషన్ తీసుకున్నారండి, మళ్ళీ మీ పర్సన్ కోసం మీరు వెయిట్ అయితే చేస్తున్నారు. ఓకేనా, కొంతమంది మూవ్ ఆన్ చూస్తున్నారు, కొంతమంది మాత్రం మీ పర్సన్ కాల్ మెసేజ్ రీయూనియన్ కోసం చూస్తున్నారు. సో మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారా లేదా చూద్దాం. యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ యాక్షన్ తీసుకుంటారా, రీయూనియన్ చేస్తారా, మా వ్యూవర్స్తో రీయూనియన్ చేస్తారా, స్పై చేస్తున్నారు మిమ్మల్ని. సో మీరు చాలా కనెక్ట్ అయిపోయారండి మీ పర్సన్కి. డెఫినెట్లీ రీయూనియన్ ఉంది. ఓకేనా, డెఫినెట్లీ రొమాంటిక్ రీయూనియన్ అనేది, రొమాన్స్ అనేది రాబోతుంది. ఎవరైతే ఇప్పుడు దాకా తప్పించుకొని తిరిగారో వాళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారు, మళ్ళీ మీ ప్రేమని వాళ్ళకి ఇస్తారు, వాళ్ళు కూడా మీ మీద ప్రేమ అనేది చూపిస్తారు. డెఫినెట్లీ ఎవరైతే హట్ చేసి వెళ్ళిపోయారో, థర్డ్ పార్టీ సిచ్యువేషన్, ఫ్యామిలీ సిచ్యువేషన్, లేదా మీరు వాళ్ళు తిట్టుకొని ఏదైనా ఒక సిచ్యువేషన్లో మీరు మీ పర్సన్ చాలా బాగా ఒకరినొకరిని హట్ చేసుకొని చాలా మాటలు అనుకొని, అది అబ్యూస్ వర్డ్స్ అవ్వనివ్వండి, ఏవైనా అవ్వనివ్వండి, మాటలు కూడా అనుకొని హట్టింగ్ చేసుకున్నారు ఒకరినొకరు. సో అలా హట్ చేసిన పర్సన్ మళ్ళీ తిరిగి మీ లైఫ్లోకి వస్తారండి. ఓకేనా, సో రీయూనియన్ ఉంది, అది కూడా రొమాంటిక్ రీయూనియన్ రాబోతుంది మీకు. ఓకేనా, క్లెయిమ్ చేసుకోండి. ఆ కామెంట్లో 888 అని పెట్టండి. మీకు రీయూనియన్ అయ్యే ముందు 1111, 222, 555, 888 కనిపిస్తాయి, బటర్ఫ్లైస్ కనిపిస్తాయి. డ్రీమ్స్లో మీ పర్సన్ కూడా వస్తుంటారు. ఓకేనా, సో ఇప్పుడైతే కామెంట్లో 888 అని పెట్టండి, క్లెయిమ్ చేసుకోండి, లైక్ కూడా చేయండి. మీ ఫ్రెండ్స్ ఇలా రిలేషన్స్ గురించి ఎవరైనా సఫర్ అవుతుంటే వాళ్ళకు కూడా మన రీడింగ్ అనేది, వీడియో అనేది షేర్ చేయండి, వాళ్ళకి మోటివేషనల్గా ఉంటుంది. ఓకేనా, పర్సనల్ రీడింగ్ కావాలి అంటే కనుక వీడియోలో టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా, సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్.